దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మనందరికీ పరిశుద్ధమైన గ్రంథం పట్ల ఎంతో కొంత అవగాహన ఉండే ఉంటుంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక గొప్ప విషయాన్ని పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అదేంటంటే ఆత్మయందు మాత్రమే ఆరాధించమని దేవుడు నిజంగా చెప్పాడా? ఆత్మయందు మాత్రమే నన్ను ఆరాధించండి అని దేవుడు మనకి చెప్పాడా? అయితే ఈ విషయం మనం తెలుసుకునే ముందు ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము, నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిత్తును. మనం ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా మనం దేవుణ్ణి పిలవడం మర్చిపోతూ ఉంటాము. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిత్తును, నీవు ఎరుగని మహాసత్యములను అద్భుతమైన విషయములను నేను నీకు తెలియచేసేదను. పరిశుద్ధాత్మ దేవుడే మనకి ఈరోజు దేవుడి ద్వారా వాగ్దానం ఇస్తున్నాడు. అదేంటంటే నీవు ఎరుగని విషయాలు, అదేవిధంగా అద్భుతమైన విషయాలు, మహాసత్యములను. ఈ వర్డ్ చూడండి, దేవుడు ఎంత గొప్పగా చెప్తున్నాడో. మహాసత్యములను నేను నీకు తెలియచేస్తాను. కానీ మనం అడగాలి. ఆ సత్యమేంటో మనం తెలుసుకోవాలంటే ఇదిగో యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనము మనం చదువుకుందాం. నిజమైన ఆరాధికులు ఆత్మయందును సత్యమందును తండ్రిని ఆరాధించు సమయం ఇప్పుడే వచ్చి ఉన్నది. ఇక్కడ సమరయ స్త్రీకి అదేవిధంగా యేసు ప్రభుల వారికి మధ్య జరుగుతున్న ఒక చిన్ని అంశం అండి. ఈ యొక్క వచనాలు మరి 1వ అధ్యాయము నుండి మనకి 54 వచనాలు ఉన్నాయి. ఈ 54 వచనాలలో ఎన్నో మర్మాలు దాగి ఉన్నాయి. అయితే మనం కొన్ని వచనాలు ధ్యానిస్తే, కానీ నిజమైన ఆరాధికులు ఆత్మయందును సత్యమందును తండ్రిని ఆరాధించు సమయం ఇప్పుడే వచ్చి ఉన్నది. ఇక్కడ తండ్రి అంటే యెహోవా తండ్రి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తున్నాము. మీరు ఎవరని నేను తలంచుచున్నారు, నన్ను ఎవరని మీరు అనుకుంటున్నారు అని యేసు ప్రభుల వారు శిష్యులని ప్రశ్నించినప్పుడు అందరూ చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. కానీ పేతురు మాత్రమే ఒక అడుగు ముందుకొచ్చి, అయ్యా నీవు సజీవుడవు, దేవుడి కుమారుడవు అని చెప్పగానే యేసు ప్రభుల వారు అన్న గొప్ప మాట, ఇదిగో పేతురు, ఈ విషయాన్ని నీకు తెలియచేసింది పరలోకమందున్న నా తండ్రియే కానీ రక్త మాంసములు కావు అని. అంటే రక్త మాంసములు ఉంటేనే మనం శరీరం అంటాము. పరలోకమందున్న నా తండ్రియే అంటే ఆత్మస్వరూపుడు. కాబట్టే ఇదిగో మీరు తండ్రిని తెలుసుకున్నప్పుడు మీరు ఎలా ఆరాధిస్తారంటే, నిజమైన ఆరాధికులు ఎలా ఉంటారంటే ఆత్మయందును, తండ్రి ఆత్మయందును అంటే సత్యమందును, సత్యము అంటే నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము అని అంటున్న యేసు ప్రభుల వారు. కాబట్టి మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ మనకేం బోధిస్తుందంటే, కేవలం ఆరాధన 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 అని మనం ఎక్కడికెక్కడికో వెళ్ళి ఆరాధిస్తూ ఉంటాము దేవుణ్ణి. కానీ దేవుడి సన్నిధికి మనం వచ్చి ఆరాధించాలి. సత్యమును మనం తెలుసుకోవాలి. అదేంటంటే యేసు ప్రభుల వారే దేవుడి యొక్క ప్రత్యక్ష రూపము అని కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తున్నాము. మరి ఇంకా ఎక్కడైనా యేసు ప్రభుల వారు సత్యం గురించి చెప్తున్నాడండి అని మనకు అర్థం కావాలంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే అండి, దేవుడి యొక్క వాక్యము ఇదిగో ఆది కాండము నుండి ఆ వాక్యమే యేసు ప్రభుల వారు. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించను. అయితే ఈ యొక్క వాక్యమైన యేసు ప్రభుల వారైన రక్తము శరీరముగా మారిన ఒక సత్యము మనకి ఈ రోజున ఏం బోధిస్తుంది అంటే 1వ అధ్యాయం 17వ వచనము యోహాను సువార్తలో, మోషే ద్వారా వసగబడినది ధర్మశాస్త్రము, యేసు క్రీస్తు ద్వారా వచ్చినవి కృపా సత్యములు. యేసు ప్రభుల వారు శరీర రూపధారులుగా
ఇదిగో ఈ లోకానికి ఎప్పుడు వచ్చారు అంటే మత్తయి సువార్త కొత్త నిబంధన నుంచి మనకి చూస్తూ ఉన్నాము. అవునండి, ఎస్, మరియ తల్లి గర్భము ద్వారా ఉద్భవించి ఉన్నాడు. ఈ యేసుప్రభువు వారు ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు ద్వారా వచ్చినవి కృపా సత్యములు, అంటే నా ద్వారా వచ్చినవి కృపా సత్యములు అంటే సత్యము అనేది మనకి రివీల్ చేయబడాలి. దైవ రహస్యము అనేది మనకు అర్థం కావాలంటే దేవుడి యొక్క కృప మన పైన ఉండాలి. అందుకే దేవుడి కృప లేకుండా ఏ సత్యాన్ని కూడా మనం ప్రకటించలేము. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను కృపా సత్యములను నేను మీకు ఎరిగించుటకు వచ్చాను. ఎందుకంటే ఎంతోమంది అబద్ధ బోధకులు వస్తారు, ఎంతోమంది కపట ప్రవక్తలు వస్తారు. వాళ్ళు ఇదని అదని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము అనేది మీకు అర్థవంతంగా వారు చెప్పలేరు. అలాంటి అసత్య ఆత్మలతో మీరు నన్ను స్తుతించకూడదు, అసత్య ఆత్మలతో మీరు నన్ను ఆరాధించకూడదు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం మరలా ఒకసారి చదువుతున్నాను. నిజమైన ఆరాధికులు ఆత్మయందును సత్యమందును తండ్రిని ఆరాధించు సమయం ఇప్పుడే వచ్చి ఉన్నది. అయితే మరి ఇక్కడ దేవుడు ఆత్మయందును అంటున్నాడు. మరి అది ఏ ఆత్మ? తండ్రి దేవుడి ఆత్మ, దేవుని ఆత్మ, యావే ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆదరణకర్త అని మనందరికీ తెలుసు. మరి మనమందరము సత్యమైన బోధనలో ఉన్నామా? సత్యమైన ఆత్మ పరిశుద్ధాత్మతో దేవుని ఆత్మతో నడపబడుతున్నామా? లేకపోతే ఏ ఆత్మతో నడపబడుతున్నామో ఇప్పుడు మనం చూద్దాం. 1 యోహాను 4వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ప్రియులారా, ఇక్కడ హెడ్డింగ్ కూడా చాలా క్లియర్గా ఉందండి. సత్య అసత్య ఆత్మలు. దేవుడి ఆత్మకి విరుద్ధంగా సాతాను ఆత్మ అనేది ఈ లోకంని ఏలుతూ ఉంది, ఈ భూలోకంలో. అందుకే అపవాది వచ్చినాడు, అధిపతి వచ్చినాడు. అతను ఎవరో కాదు, ఇదిగో అపవాది, సాతాను, లూసిఫర్ సైన్యం అనేది ఇదిగో మనతో పోరాడుతూ ఉంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే మనందరికీ ఈ రోజున వాక్యము, ప్రియులారా, కపట ప్రవక్తలు చాలామంది లోకమంతటా వ్యాపించి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షింపుడు. దేవుడు మనందరికీ చెప్తున్నాడండి, మీరు బోధనలన్నీ వినయాన్ని కరెక్ట్గా అనుకొని మీరు ముందుకు వెళ్ళిపోవద్దు. పిలిచిన వాళ్ళందరినీ, ఆహ్వానించిన వాళ్ళందరినీ వారి వెనక మనం వెళ్ళిపోవద్దు. అన్యుల వెంట మనము ఎక్కడికి వెళ్ళాలని దేవుడు చెప్తున్నాడంటే ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షింపుడు. ఎలా పరీక్షిస్తాము? మనలో దేవుడు ఒక ఆత్మను పెట్టినాడు. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 4వ అధ్యాయం 2వ వచనము 1 యోహాను. అది దేవుని ఆత్మ అగునో కాదో మీరు ఎట్లు తెలుసుకొనగలరు? దేవుడు మనకు ఆన్సర్ చేస్తున్నాడు. యేసుక్రీస్తు మానవ శరీరము ధరించి వచ్చనని ఒప్పుకొని ప్రతి ఆత్మ దేవుని సంబంధమైనదే. తండ్రి యెహోవా పరలోక రాజ్యంలో ఉన్నాడు. యేసు ప్రభువారిని ఇదిగో మానవ స్వరూపుడిగా ఇదిగో ఈ లోకానికి పంపించినాడు మరియ తల్లి గర్భము ద్వారా. ఈ సత్యాన్ని నీవు ఒప్పుకోకపోతే నీలో ఉన్నది సాతాను ఆత్మ, దేవుని ఆత్మ కాదు. ఎందుకంటే దేవుడే చెప్తూ ఉన్నాడు, ఇదిగో గొప్ప ప్రవక్త రానున్నాడు, అంతకంటే ముందుగా నేను ఒక దేవదూతని పంపించాను, యోహానుని. అయితే అతను ఎవరి గురించి బోధిస్తున్నాడంటే సత్యము, మార్గము, జీవము. అందుకే ఇదిగో యోహాను గారు, బప్తిస్మ యోహాను గారు అంటున్నారు, ఎలుగెత్తి స్వరమును నేనే, ఆ మార్గాన్ని సిద్ధపరచుటకు నేను వచ్చినాను. అయితే దేవుడు ఇక్కడ మనందరికీ చెప్తున్నాడు, యేసుక్రీస్తు మానవ శరీరము ధరించి వచ్చనని ఒప్పుకొని ప్రతి ఆత్మ దేవుని సంబంధమైనదే. ఈ వాక్యం మనకు అర్థం కావాలంటే 1 కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే అక్కడ యేసే క్రీస్తే ప్రభువు అని ఒప్పుకోవాలి అని ఉంటుందండి. అంటే ఏంటంటే దేవుడి ఆత్మ మనలో ఆది కాండము నుండి ఉంది. ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసి ఉన్నాము. దేవుడు మానవుని మట్టితో చేసి తన యొక్క ముక్కు రంధ్రంలో ప్రాణవాయువుని ఊదాడు.
ఆ ఆత్మ ఇదిగో ఆ యొక్క మనిషి జీవము గలవాడేను అంటే దేవుడి ఆత్మతో మనం పుట్టి ఉన్నాము, దేవుడి ఆత్మతో మనం నడిపింపబడుతున్నాము. కానీ పెద్దగైతున్న కొద్దీ ఇదిగో ఈ సాతాను మార్గంలో మనం వెళ్తున్న కొద్దీ, అసత్య బోధనలో మనం వెళ్తున్న కొద్దీ సాతాను ఆత్మతో మనం నింపబడుతున్నాము. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో జాగరూకులకి ఉండండి, మీరు పరీక్షించండి, యేసుక్రీస్తు మానవ శరీరము ధరించి వచ్చునని ఒప్పుకొను ఆత్మ ఒకవేళ మీకు ఉంటే మీరును నిజమైన ప్రవక్తలే, మీరును నిజమైన బోధకులే. ఇదిగో మీ అందు క్రీస్తు అనే సత్యము ఫలిస్తుంది, అదే నిజము అని మనందరికీ దేవుడు చెప్తూ ఉన్నాడు. 3వ వచనము దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, కానీ క్రీస్తుని గూర్చి ఈ విషయము అంగీకరింపని ప్రతి ఆత్మ దేవుని సంబంధమైనది కాదు. యేసు ప్రభువారే నా రక్షకుడు, నా యేసు నా కోసం మరణించాడు, ఇదిగో నా కోసం తన జీవాన్ని ఇచ్చి ఉన్నాడు అని మనం ఒప్పుకోకపోతే మనలో ఉన్న ఆత్మ సాతాను ఆత్మ. మనం ఒప్పుకున్నట్లయితే అది దేవుడి ఆత్మ. అయితే 3వ వచనంలో దేవుడు ఇలా కంటిన్యూ చేస్తూ ఉన్నాడు, అట్టి ఆత్మ క్రీస్తు విరోధి నుండి ఉద్భవించింది. ఎవరైతే యేసు ప్రభువారు ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉన్నాడు అని ఒప్పుకోవట్లేదో వాళ్ళందరూ కూడా క్రీస్తు విరోధులు. అంటే సాతాను ఆత్మతో నింపబడ్డారు, లూసిఫర్తో ప్రేరేపించబడుతున్నారు, అపవాదితో ఇదిగో పీడించబడుతున్నారని దేవుడు చెప్తున్నాడు. అది వచ్చుచున్నది, దీనిని గూర్చియే మీరు విని ఉన్నారు, ఇప్పటికే అది లోకములోనికి వచ్చి ఉన్నది. అది లోకములోనికి అని దేవుడు ఎందుకు చెప్తున్నా అంటే, ఈ లోకము భూలోకము ఇదిగో అపవాది చేత పీడింపబడుతుంది. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని చూస్తున్నా ఇదిగో లూసిఫర్ సైన్యంతో పీడించబడుతున్న మనం అందరము కూడా లూసిఫర్ ఆత్మతో, అసత్య ఆత్మతో కాకుండా దేవుడి ఆత్మతో మనం నడిపింపబడాలి. అంటే నేనే సత్యము, నేనే ఆత్మను, నేనే జీవమును, నేనే మార్గమును అంటున్న యేసు ప్రభువు వారి వైపు మనం చూడగలగాలి. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, ఆత్మయందును సత్యమందును తండ్రిని ఆరాధించు సమయం ఇప్పుడే వచ్చున్నది, నిజముగా తండ్రి ఆశించున్నది ఇటువంటి ఆరాధికులనే. కాబట్టి నువ్వు అసత్య ఆత్మతో దేవుని ఆరాధించొద్దు, నిజమైన ఆత్మతో దేవుని ఆరాధించాలి. ఎందుకంటే ఆ సత్యము ఎవరంటే యేసు ప్రభువారే సత్యం అని చెప్తున్నాడు. అందుకే ఆత్మే కాదు సత్యముతో నువ్వు ఆరాధించాలి. యేసు ప్రభువారు దేవుడు అనే సత్యముతో నువ్వు ఆరాధించాలి, తండ్రి యెహోవా అని. ఎందుకంటే ఆ అధికారాన్ని, ముల్లోకాలను ఏలే అధికారాన్ని తండ్రి యెహోవా ఇదిగో యేసు ప్రభువారికి ఇచ్చి ఉన్నాడు అని ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 10వ వచనం సెలవిస్తూ ఉంది. దేవుడి మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొని ప్రతి నాలుక ప్రకటించవలను అని. కాబట్టి 24వ వచనం మనం చూస్తే, దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమందును ఆరాధింపవలెను. దేవుడు మరలా రెండోసారి నొక్కి వక్కానించి చెప్తున్నాడు. ఎందుకు అనంటే దేవుడి ఆత్మస్వరూపి. ఆత్మకి ఒక రూపం ఉంది. అందుకే మనం యేసు ప్రభువు వారి యొక్క స్వరూపాలని మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో ఒక ఎగ్జాంపుల్గా మనం చూపిస్తూ ఉంటాం మన పిల్లలకి. అమ్మా ఇతను ఎవరు అనంటే లోకరక్షకుడమ్మా, ఇలా వచ్చినాడు ఈ లోకంలోకి అని ఒక ఎగ్జాంపుల్గా. అంతేకాని విగ్రహారాధన కాదండి అది. మనందరికీ చారిత్రక ఎవిడెన్సెస్, ఆ యొక్క హిస్టారికల్ ఎవిడెన్సెస్ అనేటివి మనకు ఉన్నాయండి. ఆ యొక్క ఆధారాల మీదే మనము ఉన్నాము కథోలిక శ్రీ సభ అనేది. కాబట్టి ఆత్మస్వరూపి ఎవరంట? దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు ఆత్మగానే లేడు, ఈ లోకానికి వచ్చాడు. ఆ యొక్క స్వరూపికి ఒక రూపం ఉంది. అందుకే యేసు ప్రభువు వారిని మనం ఏమంటున్నామంటే, ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మశక్తితో నన్ను నడుపుమా, నన్ను నింపుమా అని మనం దేవుణ్ణి ఎందుకు అడుగుతున్నామంటే, దేవుడి ఆత్మ స్వరూపుడు, ఒక రూపం ఉంది.
అందుకే ప్రత్యక్ష రూపము మన కళ్ళ ముందున్న యేసుప్రభుల వారు. కాబట్టి దేవుడి ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు, మరలా చెప్తున్నాడు, ఆత్మయందును సత్యమందును ఆరాధింపవలెను. కేవలం ఆత్మ అభిషేకం ఎక్కడో ఉంది, పరిశుద్ధాత్మదేవుడు దిగి వస్తున్నాడు అని మనం బయటికి వెళ్ళి గృహాలను కట్టుకొని ఆరాధించకూడదండి. అది నువ్వు ఒక ఆరాధనే. కానీ ఎక్కడైతే 2 లేక 3 కూడి ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటాను. కానీ ఇదిగో మీరు ఆత్మయందును సత్యమందును మీరు ఆరాధించాలి. మరి ఆ సత్యం ఏంటి? ఎక్కడుంది ఆ సత్యము? ఈ యొక్క ప్రపంచంలో అంటే కనుక మనం దర్శన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. ఇక్కడ పరలోక రాజ్యంలో దర్శనం చూస్తున్న యోహాను గారికి దేవుడు చెప్తూ ఉన్నాడు, గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి అందరూ ఇదిగో ఆహ్వానితులే. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే, అక్కడ ఒక సింహాసనం ఉంది, అక్కడి నుంచి ఒక స్వరము వెలువడుతూ ఉంది. అక్కడ మన దేవుని స్తుతింపుడు, ఆయన సేవకులను, ఆయన యందు భయభక్తులు గల పిన్నలు పెద్దలు అందరూ స్తుతింపుడు. ఈ స్తుతి ఆరాధన, ఆత్మయందు ఆరాధిస్తున్న ఆరాధనకి అర్థం ఏంటంటే, ఇదిగో ఒక గొప్ప జన సమూహము యొక్క ధ్వని వంటిది, భయంకర జలపాత గర్జము పూరినది, ఒక గొప్ప ఉరుము వలె ఉన్న ఒక గొప్ప స్వరమును నేను వింటిని. హల్లెలూయా! మన దేవుడు ప్రభువు మహాశక్తివంతుడు పరిపాలించును. అక్కడ ఎలాంటి ఆరాధన వినబడుతుందంట? ఆత్మ అని వినబడట్లేదండి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నా అంటే, హల్లెలూయా, మన దేవుడు ప్రభువు మహాశక్తివంతుడు అని వినబడుతూ ఉన్నాయి ఆరాధనలో. ఆ ఆరాధనలో ఇంకొక విషయం ఉంది. 7వ వచనము, మనమందరము ఆనందింతము, సంతోషింతుము, ఆయన ఘనతను స్తుతింతుము. ఘనతను, దేవుడి యొక్క మహిమను మనం ఆరాధిస్తూ ఉన్నాము. ఎలా అంటే ఇదిగో చూడండి, పరలోక ఆరాధన ఎలా ఉందో మనం చూడాలండి. గొర్రె పిల్ల వివాహ మహోత్సవము ఆసన్నమైనది, వధువు సిద్ధమైనది. గొర్రె పిల్ల విందు, ఇదిగో మహోత్సవానికి దేవుడు మనందరినీ పిలుస్తూ ఉన్నాడు. వధువు సిద్ధమైనది అంటున్నాడు. ఇక్కడ వధువు అంటే సంఘము, శ్రీసభ, దేవుడి యొక్క సంఘము, ఏర్పాటు చేసిన సంఘము, పేతురుపై కట్టబడిన కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ అనే యొక్క సంఘము, దైవ ప్రజలు సిద్ధముగా ఉన్నారు. యేసు ప్రభుల వారు మన తండ్రి. అదేవిధంగా మనము భర్త అని కూడా సంబోధిస్తూ ఉంటాము. అంటే ఏంటంటే మనం అందరం వధువు, తన భార్యలము, సంఘం అంతా కూడా. కాబట్టి గొర్రెపిల్ల వివాహ మహోత్సవము ఆసన్నమైనది. ఈ యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మరి ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. 9వ వచనము, గొర్రెపిల్ల పెండ్లి విందునకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. చూడండి, వాక్యానికి ఆహ్వానింపబడిన వారు ధన్యులు అనట్లేదండి వాక్యం ఇక్కడ. ఈ యొక్క వాక్యము మానవుడై మనుష్యుడై మన మధ్య నివసించాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? పరిశుద్ధమైన వాక్యం ఏం చెప్తుంది? పరిశుద్ధాత్మ ప్రేరణ ఏం చెప్తుంది అంటే, ఇదిగో ఆ దేవదూత యోహానుతో చెప్తూ ఉంది, గొర్రెపిల్ల పెండ్లి విందునకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు అని వ్రాయము అని నాతో చెప్పును. ఇవి దేవుని సత్యమగు పలుకులు. చూడండి, మనము ఆత్మయందు సత్యమందు ఆరాధించాలి అని నేర్చుకున్నాము. మరి ఆ సత్యం ఏంటి? ఇంకా దేవుడు ఇంకా ఏం రివీల్ చేయలేదు మనకి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభుల వారే సత్యము తెలుసుకున్నామా? అవును. మరి ఇక్కడ ఏంటి? దేవుని సత్యమగు పలుకులు అంటే ఏంటి? దీనికి అర్థం అంటే, మనమందరము మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీసభకి వచ్చినప్పుడు దివ్య బలి పూజలో, దివ్య బలి ఆరాధన జరుగుతున్న సమయంలో ఇదిగో దేవుడి యొక్క శరీర రక్తాలు ఇదిగో ఎత్తబడుతూ ఉన్నాయి. గురువుల ద్వారా, పరిశుద్ధమైన యాజకుల ద్వారా మనం స్వీకరిస్తూ ఉన్నాము. అందుకే సత్యమైన పలుకులు అంటూ ఉన్నాడు. మరి ఆ సత్యమైన పలుకులు ఏంటంటే, గొర్రెపిల్ల పెండ్లి విందుకు ఆహ్వానింపబడిన వారు మీరందరూ ధన్యులు అని యాజకులు మనతో అన్నప్పుడు, ప్రభువా నేను పాత్రురాను కాను, కానీ నువ్వు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. ఆమేన్. ఆత్మ ఎందుకు స్వస్థత పొందాలంటే సత్యం ఏంటో నీకు నాకు తెలియాలి ప్రియమే బిడ్డ. ఎందుకు అంటే సత్యమైన పలుకులు, ఇవి దేవుని సత్యమైన పలుకులు అని దేవుడి యొక్క ఆత్మ ఇప్పుడు మనకి చెప్తూ ఉంది. దేవదూత యోహాను గారితో చెప్తూ ఉంది. అందుకే కథోలిక శ్రీసభకి మనం ఎందుకు వెళ్ళాలి? దేవుడి యొక్క గృహంలోకి మనం ఎందుకు వెళ్ళాలి? దేవుడి యొక్క సాన్నిధ్యాన్ని మనం ఎందుకు వెళ్ళాలి అని అంటే,
ఆరాధన ఆరాధన ఆ యొక్క ప్రపంచంలో ఎక్కడైనా స్తుతి ఆరాధన జరుగుతుంది, నా ఇంట్లో జరుగుతుంది, మీ ఇంట్లో జరుగుతుంది, ఇద్దరు లేక ముగ్గురు కూడిన ప్రతి ప్లేస్లోనూ ఆరాధన అనేది జరుగుతుంది. కానీ దివ్య బలి ఆరాధన అంటే దేవుడి యొక్క లోకంలో పరలోక రాజ్యంలో జరుగుతున్న ఆరాధన. ఈ ఆరాధన మనకి కావాలి, ఇదే ఆరాధన మనం పాల్గొనాలి అని దేవుడు మనందరికీ కూడా చెప్తున్నాడు. ఆ ఆరాధనలో సత్యమైన పలుకులు ఏంటంటే, దివ్య బలి విందుకు ఆహ్వానింపబడిన వారు మీరందరూ ధన్యులు. ఆ యొక్క దివ్య బలి పూజలో ఏం జరుగుతుంది? గొర్రె పిల్ల విందు జరుగుతుంది, గొర్రె పిల్ల వధించబడుతుంది. అదే ఆ యొక్క ఆరాధన. పరలోక రాజ్యంలో జరుగుతున్న గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి మనం పిలువబడుతూ ఉన్నాము. అదేవిధంగా మత్తయి సువార్త 22వ అధ్యాయము 3-9 మనం చూసుకుంటే కూడా అక్కడికి మీరందరూ దేవుడి యొక్క విందుకి ఆహ్వానితులే అని ఉంటుందండి. అంటే మనం అందరము దేవుడి యొక్క విందుకి ఆహ్వానితమండి, వాక్యానికి మాత్రమే కాదు. ఇప్పుడు వాక్యమే మన మధ్యలో మానవుడిగా జీవించాడు. ఆ యొక్క మానవుడైన యేసుప్రభుల వారు, సత్యమనే యేసుప్రభుల వారు ఇదిగో మనందరికీ రక్త శరీర రూపధారులుగా మనలోకి వేంచేసి వస్తూ ఉన్నారు. ఇదే కృపా సత్యము. దేవుడు మనందరికీ వివరించాలనుకుంటుంది ఇదే. అందుకే మోషే ద్వారా వచ్చింది ధర్మశాస్త్రము, యేసుప్రభుల వారి ద్వారా వస్తూ ఉంది కృపా సత్యములు. ఈ సత్యము మనందరికీ ఈ రోజున ఎరిగించబడిందంటే అది కేవలం దేవుడి యొక్క కృప చొప్పున. కాబట్టి దేవుడు మనలందరినీ ఆహ్వానిస్తూ తన యొక్క దివ్యమైన ఆహారాన్ని మనకిస్తున్నప్పుడు మనం ఎంత ధన్యులము. ఎందుకంటే దర్శన గ్రంథంలో దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుందండి, ఇదిగో గొర్రెపిల్ల పెండ్లి విందునకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు, ధన్యులు, ధన్యులు. మనమందరం ధన్యులము. అందుకే దేవుడి యొక్క శరీర రక్తాలు మనం జోబులల్లో లేకపోతే చీర కొంగులల్లో లేకపోతే ఆటోలల్లో అలా పెట్టుకొని తినడం కాదండి, దబదబా తినాలి. ఎలా పాత నిబంధనలో పాస్కా నియమం దేవుడు చెప్పి ఉన్నాడు కదండి. ఎస్, అలా దబదబా తినాలి. ఎక్కడ తినాలి? దేవుడి సన్నిధిలోనే తినాలి. అందుకే పరిశుద్ధమైన అభిషక్తులు వారి చేతుల ద్వారా మనకిచ్చినప్పుడు మనం లోకొంటూ ఉన్నాము. కరోనా సమయంలో మనం లోకున్నామేమో మన యొక్క చేతులతో, కానీ ఇప్పుడు మరలా ఎలా ఇస్తున్నారు యాజకులు అంటే వారి చేతుల ద్వారా. అంటే క్రీస్తు అభిషక్తుడు. ఈ లోకంలో పుట్టింది యేసు ప్రభువారు, అవును నిజమే, రక్షకుడే, ఇమ్మానుయేలు దేవుడే. కానీ దాని తర్వాత ఇదిగో ఆ యొక్క రాజులు, ఆ యొక్క జ్ఞానులు ఏమంటున్నారంటే క్రీస్తు అని సంబోధిస్తూ ఉన్నారు. అంటే ఏంటంటే అభిషక్తుడు ఈ లోకంలోకి వచ్చినాడు. అభిషక్తుడు అంటే అభిషక్తుడి ద్వారా వచ్చిన అభిషక్తులు ఎవరు అంటే ఇదిగో అపోస్తలత్వంపై కట్టబడిన కథోలిక శ్రీ సభలో ఉన్న మన పరిశుద్ధమైన గురువులు. కాబట్టి ఈ సత్యాన్ని దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. సత్యమైన పలుకులను మనం స్వీకరించి దేవుడి యొక్క రక్త శరీరాలను మనం భుజిస్తే దేవుడి యొక్క అనుగ్రహానికి మనం అర్హులం అవుతాము, దేవుడి యొక్క కారుణ్యానికి మనం అర్హులం అవుతాము. దేవుడి యొక్క సన్నిధిని అనుభవించడానికి మనకి దేవుడే శక్తి ఇస్తాడు. అందుకే మనం మరి కొత్త నిబంధనలో చూసినామండి, యేసు ప్రభువు వారు వెళ్తూ ఉన్న సమయంలో ప్రజలందరూ తహతహలాడుతున్నారు యేసు ప్రభువు వారిని పట్టుకోవడానికి, ముట్టుకోవడానికి. ఎందుకు అంటే ఇదిగో తన నుంచి శక్తి వెలువడుతుంది. ఎవరి నుంచి వెలువడిందంట? ఆత్మ నుండి కాదండి. ఇప్పుడు ఆత్మ దగ్గర నుంచి కాకుండా యేసు ప్రభువు వారి శరీరము నుండి శక్తి వెలువడుతుంది. అంటే ఆత్మ శక్తి ఉద్భవిస్తూ ఉంది. మనందరి లోపలికి కూడా ఇదిగో ఆత్మశక్తితో మనం నింపబడాలంటే ఆత్మకి ఆహారం కావాలి. వాక్యమే కాదు, శరీర రూపధారులుగా రక్త రూపధారులుగా ఉన్న యేసు ప్రభువు వారిని మనం స్వీకరిస్తూ ఉన్నాము. ఆ శక్తే మనల్ని ఇప్పటికీ కూడా నడిపిస్తూ ఉంది. కాబట్టి మనము ధన్యులము. మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభలో ఉన్న మనమందరం కూడా ధన్యులమే, వివాహ విందుకు ఆహ్వానింపబడిన వారమే. అందుకే జ్ఞానుల వలె, అజ్ఞానుల వలె కాదండి. కన్యలు ఉన్నారు, బుద్ధిగల కన్యలు, బుద్ధిహీన కలిగిన కన్యలు. వారు వచ్చేసరికి వివాహ విందుకి పిలువబడిన వారు, వారి యొక్క దేవుడు తలుపులు మూసేశాడు. అంటే అర్థం ఏంటంటే బుద్ధిగల కన్యకలు దేవుడి యొక్క సత్యమైన బోధనని, దేవుడి యొక్క నిజమైన మార్గాన్ని, బుద్ధిగల వాళ్ళందరూ ఆత్మయందు సత్యమందు ఆరాధిస్తున్న వారందరికీ కూడా ఇదిగో దేవుడి యొక్క ద్వారము ఎల్లవేళ ఆహ్వానితులే. దేవుడే ఆహ్వానిస్తూ ఉన్నాడు, దేవుడి యొక్క ద్వారము తెరిచి. కానీ మనం అందరం ఎలా ఉన్నామంటే సాతాను చూపిస్తున్న అసత్య బోధనల వైపు మనము మగ్గు చూపిస్తూ ఉన్నాము. కాబట్టి దేవుడికి కావాల్సింది ఆత్మయందు సత్యమందు మనము ఆరాధించాలి. దేవుడు ఆత్మ స్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును
సత్యమందు ఆరాధించాలి. ఆత్మ దగ్గరనే ఆగిపోకు ప్రియమైన బిడ్డ. దేవుడి వాక్యం అలా సెలవించట్లేదు. పరిశుద్ధాత్మ ఇప్పుడు యేసుప్రభుల వారి నుంచి ఉద్భవిస్తూ ఉంది. ఇదిగో యేసుప్రభుల వారు వెళ్ళిపోతున్న సమయంలో చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేను మరొక ఆదరణకర్తను నేను మీకు పంపిస్తాను, నేను మరలా మీ దగ్గరికి వస్తాను, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. అంటే ఏంటండి? యేసుప్రభుల వారే మరలా తిరిగి వస్తూ ఉన్నారు. డబుల్ హోలీ స్పిరిట్ పవర్తో, ఆత్మతో, దేవుని ఆత్మతో కలిసి ఐక్యమై మన దగ్గరికి వస్తున్నాడు, మనందరికీ శక్తి ఇవ్వడానికి. ఎందుకంటే అంధకార శక్తులను, అంధకార అధికారులను, అంధకార ప్రధానులను ఇదిగో మనల్ని ఏలకుండా సాతాను శక్తి నుంచి మనల్ని అందరినీ కూడా కాపాడడానికి దేవుడు డబల్ హోలీ స్పిరిట్ పవర్తో మనలో నివసిస్తూ ఉన్నాడు, మన మీదికి వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆత్మయందే కాదు సత్యమందు కూడా మనం ఆరాధించాలి అని మన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఒక చిన్ని ప్రార్థనతో మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును అన్న మీ యొక్క సత్యాన్ని, మార్గాన్ని ఈరోజు మాకు తెలియచేసి ఉన్నారు తండ్రి. అందుని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, కృపా సత్యములు మీ నుండి వస్తాయి. మీ యొక్క సత్యాన్ని నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, విన్నదాన్ని మర్చిపోకుండా ఉండడానికి నీ యొక్క కృపను మాకు తోడుగా ఉంచమని అయ్యా మీ తల్లి అయిన మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము అడుగుచ్చు. మా అందరి కుటుంబాలని, ఈ యొక్క ఛానల్ని, ఈ యొక్క టీవీని వీక్షిస్తున్న నీ బిడ్డలందరినీ, ప్రజలందరినీ మీ పరిశుద్ధమైన పాదసనికి అప్పచెప్పుచు మేమును అయ్యా మీ వలె ఆత్మయందు, సత్యమందు మిమ్మల్ని ఆరాధించే కృపను మా అందరికీ కూడా దయచేస్తానని విశ్వసిస్తూ, దివ్య బలి విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు అంటున్నావు. కాబట్టి మేము ప్రతి వారము దివ్య మందసం దగ్గరికి వెళ్ళి దివ్యమైన సప్రసాదం లోకనే కృపను మా అందరికీ దయచేయమని అయ్యా, మేమందరము కూడా కథోలిక శ్రీసభ వైపే పరిగెట్టే కృపను మాకు దయచేయమని, పరలోక ఆరాధన ఏ విధంగా అయితే జరుగుతుందో ఈ భూలోకంలో జరుగుతున్న ఆరాధన కన్న తల్లి అయిన కథోలిక శ్రీసభలో జరుగుతుంది. మేము అక్కడికి అడుగులు వేసే కృపను, ఆత్మ శక్తిని, ఆత్మ బలాన్ని, సత్యమైన వాక్యాన్ని మేము వినే కృపను మాకు దయచేయమని, సత్యమైన పలుకులు వింటున్న యోహాను గారి వలె మేమును సత్యమైన పలుకులను వినే కృపను, ఆ యొక్క అదృష్టాన్ని, ఆ యొక్క భాగ్యాన్ని మీ యొక్క దైవానుగ్రహముతో మమ్మల్ని అందరినీ నింపుతారని విశ్వసిస్తూ ఈ చిన్ని ప్రార్థనను నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున, ఉన్నతమైన నామమున, ఘనమైన నామమున మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్.